గజనీ మహ్మద్లా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ దండయాత్ర మళ్లీ విఫలమైంది. అధిష్టానం అపాయింట్మెంట్ దొరక్కపోగా మంత్రివర్గ విస్తరణ, పార్టీలో పదవుల భర్తీ తదితర అంశాలు మామూలుగా అటకెక్కాయి. 30 సార్లు హస్తినకు వెళ్లినా పోయిన పని జరగటం లేదు. ప్రతిసారి ప్రజాధనం వృధా కావటమే తప్ప కనీసం చార్టర్డ్ ఫ్లైట్కి కిరాయి కూడా గిట్టుబాటు కావటం లేదు. పైగా మీడియా ముందు కవరింగ్ ఇచ్చి అబాసుపాలయ్యారు ముఖ్యమంత్రి. కోతుల రాయుడుగా మారాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గప్పాల రాయుడిలా మారాడని ఢిల్లీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఎందుకంటే ముచ్చటగా 30వ సీఎం హస్తిన పర్యటన తుస్సుమంది. అధిష్టానం కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఆయన ఇజ్జత్ తీస్తోంది. దీన్ని కవరింగ్ చేయడానికి రేవంత్ చేసిన ప్రయత్నాలు మరింత భంగపాటుగా మారాయి. పార్లమెంటు సెంట్రల్ హాల్లో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన సీఎం హైకమాండ్ పెద్దలకు తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇదిగో జస్ట్ ఇప్పుడే రాహుల్ గాంధీ మెసేజ్ చేశాడంటూ జనాన్ని నమ్మించడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేశాడట. అలా చెప్తూ చేతిలో మొబైల్ ఆడించడం రేవంత్ మార్కు గారడీలో భాగమేనన్నది ప్రత్యర్థుల వాదన. రాహులే నిజంగా మెసేజ్లు చేస్తే అపాయింట్మెంట్ ఇవ్వడానికి అడ్డంకేముందని వాళ్ళ ప్రశ్న. పైగా జార్ఖండ్ ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి టైం ఇవ్వకపోవడం వాళ్ళిద్దరి మధ్య ఉన్న తీవ్ర అగాధానికి తార్కాణమన్న విసురులు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ కోసం హస్తినపై చేసిన 30వ దండయాత్ర సైతం విఫలమవడంతో సీఎం రేవంత్ దిక్కుతోచని స్థితిలో ఇరుక్కుపోయాడట. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే ఎలాగూ దొరకడం లేదని, కనీసం ఇతర అగ్రనాయకత్వాన్నైనా కలవడానికి పార్లమెంటు వెళ్లారని రేవంత్ చేసిన స్కెచ్ ఘోరంగా ఫెయిల్ అయిందంటున్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను కలవగలిగాడని సమాచారమున్నా ఎక్కడా ఒక్క ఫోటో బయటకు రాకపోవడం గమనార్హం. రేవంత్ తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, మంత్రులు ఉత్తమ్, భట్టి ఉండగా కేబినెట్ విస్తరణ, కార్పొరేట్ పదవుల భర్తీ, పిసిసి కార్యవర్గ నియామకంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఖర్గే, కేసీలు నలుగురిని విడివిడిగా కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారట. అంతా అయ్యాక బయటకు వచ్చిన రేవంత్ ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదన్న విషయాన్ని విలేకరులకు సెలవిచ్చాడు. మంత్రివర్గంలో ఎవరుండాలి, ఎవరు ఉండొద్దన్నది హైకమాండ్ మనోభిష్టమని మెట్ట వేదాంతం వినిపించాడు. రాహుల్ గాంధీతో భేటీకి సైతం సమయం దొరికిందని కోతలు కోసి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డికి కనీసం చార్టర్డ్ ఫ్లైట్ కిరాయి కూడా గిట్టుబాటు కాలేదని టాక్. హస్తినలో ఈసారి చేదు అనుభవమే ఎదురవ్వడం ఆయనకు అస్సలు మింగుడు పడడం లేదట. పైగా రేవంత్ టీం ఢిల్లీలో ఉండగానే రాహుల్, ఖర్గే, జార్ఖండ్ ఎమ్మెల్యేలను కలవడం రేవంత్ ను షాక్ కు గురిచేసిందని సమాచారం. దీంతో ముఖ్యమంత్రికి ఏడుపొక్కటే తక్కువన్న విసురులు వినిపిస్తున్నాయి. ఒకంత ఆవేదన, ఆక్రందనకు గురైన సీఎం హీన స్వరంతో ఇదేంటి, ఇలాంటి పార్టీని ఎక్కడా చూడలేదని భంగపోయాడట. అటు పార్లమెంటులోనూ ఎవరూ దొరకపోవడంతో సెంట్రల్ హాల్లో మీడియా వాళ్లను కలిశాడట. ఇంద్రప్రస్థ రాజకీయ నయా క్రీడలో తనదైన స్టైల్లో డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడని టాక్. తనకు అధిష్టానం పెద్దలకు ఎలాంటి గ్యాప్ లేదని, జస్ట్ ఇప్పుడే రాహుల్ గాంధీ తనకు మెసేజ్ పెట్టాడని మొబైల్ ను గాల్లో ఊపుతూ విలేకరులకు చూపించాడు. తన సూరత్వాన్ని చాటడానికి ప్రయత్నించి అబాసు పాలయ్యాడు రేవంత్. కానీ మెసేజ్ పెట్టినోడు అపాయింట్మెంట్ ఇవ్వడా? రేవంత్ మొబైల్లో ఫీడే ఉన్న నెంబర్ రాహుల్దే అన్న గ్యారంటీ ఏమిటన్నది విమర్శకుల చలోక్తే. మొబైల్ ను ఉత్తగాల్లో తిప్పుతూ గారడీ చేయలేదని నమ్మకమేంటని జనం లాజికల్ లాగుతుండటంతో ముఖ్యమంత్రికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పని అయిందట. దీంతో రేవంత్ హిట్ వికెట్ తో సెల్ఫ్ అవుట్ అయ్యాడన్నది ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడానికి ఢిల్లీ పెద్దలు కొన్ని కంటి తొరుపు చర్యలకు దిగారని వినికిడి. టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 మందికి వైస్ ప్రెసిడెంట్లను నియమించడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మిగిలిన కార్యవర్గాన్ని తరువాత ప్రకటిద్దామని బోధపరిచారట. అయితే తాను మాటిచ్చిన శ్రీహరి ముదిరాజ్, అధిష్టానం హామీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ ఇప్పటికైనా అవకాశం దక్కకపోతుందా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సుదర్శన్ రెడ్డి, ప్రేమసాగర్ రావు లాంటి ఆశావహులు మాత్రం ఈసారి కూడా మంత్రివర్గ విస్తరణ లేదన్న మాట విని హతాశులు అయినట్లు సమాచారం.